అందరికీ నమస్కారం. వేదిక పైన ఆశీస్సులైనటువంటి మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరసింహరావు సార్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం. నేను ఈ మన ఆలోచన సాధన కార్యాలయానికి రెండోసారి రావటం. ఫస్ట్ ఆత్మీయ సమావేశం పెట్టిరు, ఇన్వైట్ చేసి వచ్చారు. మధ్యలో చాలాసార్లు కూడా ఇన్వైట్ వచ్చినప్పటికీ కూడా కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయినా సారీ. ఇవాళ ఎట్టనైనా రావాలి. మా బాబు బర్త్డే ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉండమన్నా కూడా సరే ఎంత టైం అయినా సరే అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అయితే నేను సభ అలాగా కాకుండా నేను 2-3 విషయాల్ని నేను కొన్ని ఆర్గనైజేషన్లో కూడా పనిచేసిన. ఇప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. మొన్నటి వరకు దిశలో ఉన్నా, ప్రస్తుతం స్వేచ్ఛలో ఏదో జీతం కోసం పనిచేస్తున్నా. రేపు ఉగాది వరకు ఆల్మోస్ట్ నా నేతృత్వంలో మంచి డిజిటల్ మీడియా కూడా వస్తుంది. మా డిజిటల్ మీడియా కూడా మీకు ప్రధానంగా సపోర్ట్ ఉంటుందని చెప్పి బీసీలకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. నేను బహిరంగంగా బీసీ కండ వేసుకోకపోయినా కానీ నా వ్యక్తిగతంగా నేను నల్గొండలో ఈనాడులో పనిచేసిన, నేను రంగారెడ్డి ఈనాడులో పనిచేసిన, సాక్షిలో పనిచేసిన. నేను ఎంతవరకు చేశాను అనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నా అంటే బీసీల పట్ల మనకున్న కమిట్మెంట్ ఇది. కొందరు నరసింహరావు లాగా ధైర్యం చేసి అందరినీ ఒకటి చేయాలనే ఆలోచనతో పనిచేస్తుండొచ్చు. వివిధ నాయకులు వివిధ విధానాలతో పనిచేస్తారు. నాకున్నటువంటి కమిట్మెంట్ ఏంటంటే నేను ఎక్కడున్నా సరే, బీసీలు ఎవరైనా సరే, వాళ్ళు ఏ కమ్యూనిటీ అయినా సరే, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొద్దిగా వస్తున్నటువంటి కొంత కమ్యూనిటీ ఫీలింగ్స్ బాగున్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు, అడ్వాన్స్ వెళ్ళిపోతున్నారు. ఇదే బీసీలలో ఆర్థికంగా లేకనో లేకుంటే రాజకీయ చైతన్యం లేకనో కొద్దిగా వెనుకబడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళని మన బీసీ అనుకున్న వాళ్ళు ఆఫీసర్లు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ, రాజకీయ నాయకులను కానీ ఖచ్చితంగా నేను ప్రోత్సహిస్తాను. ఎట్లా ప్రోత్సహిస్తా అంటే మా దగ్గర ఐలే యాదవ్ అని ఉంటాడు, సర్పంచ్గా పనిచేసిండు. ఇప్పుడు ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా మొన్నటిదాకా పనిచేసి కాంగ్రెస్లో చేరాడు. ఆయన జిల్లా యువజన ప్రెసిడెంట్, తెలుగు యువత ప్రెసిడెంట్ అయ్యాడు నల్గొండ. నేను ఈనాడులో ఉన్నాను. అక్కడ ఎవరైతే ఆ జిల్లా అధ్యక్షుడు అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుని వెంట ఏదైతే రెడ్డి సామాజిక వర్గం అంటే ఓపెన్గా చెప్తున్నా, ఫీల్ కావద్దు, నేను కొంత ఓపెన్గానే ఉంటా, వాళ్ళ పేర్లు మాత్రమే రాస్తున్నారు. పార్టీ అధ్యక్షుల తర్వాత ఏముంటుంది, ఖచ్చితంగా యువజన ప్రెసిడెంట్కు ప్రియారిటీ ఇవ్వాలి. కానీ ఆ ప్రియారిటీ ఎక్కడ కనబడలేదు. ఒకరోజుకి ఇట్లనే మా ఫ్రెండ్ కాబట్టి ఇట్లా చర్చించుకుంటున్నప్పుడు బండి మీద ఎక్కించుకోను, నాకున్న ప్రతి పత్రికా కార్యాలయం ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త అన్ని కార్యాలయాలను బండి మీద ఎక్కించుకొని పరిచయం చేసి మా ఫ్రెండ్ ఇట్లా సంగతి అని చెప్పి నేను ఆయనను ఆ రోజు నుంచి వాళ్ళకి అటాచ్మెంట్ చేసి అప్పటి నుంచి ఒక వెల్వేట్ చేయడం అనేది నా వంతుగా నేను ప్రయత్నం చేసినాను. అట్లా చాలా అంటే అదొకటి కాదు. ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా తాడూరు శ్రీనివాస్ అని ఉంటాడు, మా సామాజిక వర్గానికి చెందిన అతను. కాంగ్రెస్లో టీఆర్ఎస్లో బాగా యాక్టివ్గా పనిచేస్తుండేది. నేను నమస్తే తెలంగాణలో సిటీ బ్యూరోలో పనిచేస్తున్నప్పుడు మనకు కూడా ఉంటుంది కదా కొంత, అరే మనోడు లేక ఉన్నాడు ఏంది అని. షేరి సుభాష్ రెడ్డి వీళ్ళంతా కమిట్మెంట్ ఒక కలయికతో పనిచేస్తున్నప్పుడు నా పక్కనే నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ బీట్ చూసే అతను సిద్ధిరామరెడ్డి మా ఫ్రెండ్, పేరు ఆయన మావాడే అంటే వేస్ట్, ఆయన ఏం పని చేయలేడు అంటే. వాళ్ళకి ఇంతసేపు ఎట్లా వివక్షత ఉంటుంది అని అంటే వాళ్ళు ఏ వర్గాలన్నా ఉండని, ఏ డిపార్ట్మెంట్లన్నా ఉండని, వాళ్ళకు ఆ కన్సర్న్ ఉంటుంది. మనవాడు మనం ఆయనని ఎదగనియాలి అనే ధోరణితో పనిచేస్తారు. అది డిపార్ట్మెంట్, నేను ఆఫీసర్ల దగ్గర కూడా పోతుంటా కదా, కొద్దిగా ఆ ఫీలింగ్ ఉంది అనుకో మన అంటారు. అదే మన వాళ్ళు అంటే నేను అనుభవించినవి కూడా చెప్పాలి కదా. మన నుంచి మన వాళ్ళకు మనం బీసీ కాన్సెప్ట్తో ప్రధానంగా నా సామాజిక వర్గంలో కానీ మన అని మేము ఎంత పనిచేసినాం, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, మనం తప్పులు కానీ ఒప్పులు కానీ ఇట్లా చేయాలి, ఇట్లా నడవడిక పోవాలన్నప్పుడు మనకంటే అది ఎవరైతే ఆ సింబలిక్తో ఉంటారో వాళ్ళని మాత్రం దగ్గరికి వేస్తారు. ప్రధానంగా ఏం చేయాలంటే షాద్ నగర్ ఎమ్మెల్యే జైపాల్ అంజయ్ యాదవ్ ఉన్నాడు, జైపాల్ యాదవ్ కలకొర్తి ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రకాష్ గౌడ్ ఉన్నారు.
ఇలా ముగ్గురు గురించి మీరు అవునన్నా కాదన్నా నేను ఓపెన్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే, బయట రాజకీయంగా వాళ్ళు మన కులాలని వాడుకుంటారు. మీ బీసీ సామాజిక వర్గం మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని నచ్చేయండి అని అంటారు. మేము జిల్లా స్టాఫర్లుగా రంగారెడ్డి జిల్లాలో బీసీలము 10 మంది ఉంటే రెడ్డిస్ 3 ఉంటారు. ఆ రెడ్డిస్ కూడా స్టాఫర్లు ఉండరు, ఆ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్లు ఉంటారు కదా, వాళ్ళకేమో ఇంట్లో పిలిచి మర్యాదలు చేసి, అంటే మన వాళ్ళ వైఖరి కూడా మనం ప్రశ్నించుకోకపోతే కూడా తప్పు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆ కోణంలో ఆలోచన చేసినప్పుడు వాళ్ళు చేసే తప్పులు కానివ్వండి, మంచి కానీ చెడు కానివ్వండి, మనకిచ్చే ప్రియారిటీ ఇవాళ మనం ఎంత గౌరవంగా ఇక్కడ మన ఆలోచన నరసింహరావుని గౌరవిస్తేనే మన అందరం ఇక్కడ రాగలిగినాం. రేపు కూడా మనం అదే స్థాయిలో గౌరవం ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది. గౌరవం అనేది కూడా ఇచ్చిపుచ్చుకుని ఉండాలి. మన సామాజిక వర్గాలలో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదిగినటువంటి వాళ్ళు చిన్న చూపులై చూస్తారనేది నా అభిప్రాయం. నేను అనుభవించిన అభిప్రాయం చెప్తున్నా. అందరూ అనను, కొందరు ఉన్నారు. కొందరు చాలా రెస్పెక్ట్గా మనోని వద్ద ఉంటారు, కూర్చోమంటారు, మనకు కావాల్సిన విషయాన్ని అడుగుతారు. మనకు ఆర్థిక సంబంధాలే కాదు, మానవ సంబంధాలు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన బీసీలంతా ఒకటి కావాలంటే ఫస్ట్ కులాల మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగిపోవాలి. నా కులం గొప్పది అనుకున్నప్పుడు బీసీ నినాదం అనేది బలపడదనేది నేను అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు, ఈరోజు కొద్దిగా పెరుగుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా నా కులం వాళ్ళని చేసుకోవాలి అది ఇది అని అంటారు. కానీ కులాలు ఎప్పుడు వచ్చినాయి? రాజకీయంగా మీరు ఆలోచన చేయండి. రాజకీయంగా ఎవరైతే దాన్ని వాడుకోవాలని చూస్తారో వాళ్ళు మాత్రమే ఆ కులాన్ని, ఆ వాదాన్ని నెత్తినెత్తుకుంటారు. అదే కల్మషం లేకుండా కూలి పని చేసుకోనో వాళ్ళ కులవృత్తులలో నిమగ్నమైనోడో కులాన్ని ఆలోచించాడు. వరుసలు పెట్టి పిలుచుకుంటారు, మానవత్వంతో ఉంటారు. ఆపద వచ్చినా సాపద వచ్చినా వాని పాలన కంటే ఎక్కువ బయట కులపడి వచ్చి పనిచేస్తున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ అనేది కూడా ఆర్థికంగా బలపడ్డ తర్వాత కొన్ని భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయాలు ఆర్థికంగా బలపడ్డ తర్వాత కూడా ఆ అభిప్రాయాలను ఎట్లా తొలగించాలనే దాన్ని కూడా మన ఆలోచన సాధన సమితి నుంచి అదొకటి మనందరినీ కూడా అవగాహన చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కులం మతం అనేది ఉపాధి కల్పించదు, బువ్వ పెట్టదు. కానీ ఒక యూనిటీకి, ఒక సంఘటన జరిగినప్పుడు కానీ, ఏదైనా బాధ జరిగినప్పుడు కానీ, ఏదైనా మనకు ఆపద వచ్చినప్పుడు కానీ కులాలు అనేది పనిచేయదు. మనకు ఒక సంఘం, ఒక యూనిటీ, ఒక సమూహం ఉన్నప్పుడే అది మనల్ని సక్సెస్ చేస్తుంది, విజయవంతం చేస్తుంది. అదే ఆలోచనతో మన ఆలోచన సాధన సమితి నేను పెట్టిందని అనుకుంటాం. అట్లా అని చెప్పి మనకు ఒకవేళ రాజకీయంగా మనం ఎదగాలనుకున్నాం, మన వాళ్ళు వీక్నెస్ ఉంటుంది. రాజకీయాలలో బాగా అబ్జర్వ్ చేస్తుందంటే కొంత వీక్నెస్ ఉంటుంది. కానీ అవతలలో క్యాచ్ కావద్దంటే ఏం చేయాలంటే, మన మనసులో ఉన్నటువంటి ఐడియాలజీ, మనకున్నటువంటి ఐడియాలజీని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ బయటి కులాలను, అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూడా మనం గౌరవిస్తూనే వాళ్ళని మన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం. మనం బహిరంగంగా విమర్శన చేయడం వల్ల ఒక వ్యక్తి ఒకరికి శత్రువు అవుతాడు తప్ప మనం లాభం పొందేటువంటి, రాజకీయంగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉండదు అనేది నా అభిప్రాయం. రాజకీయంగా అన్ని ఎత్తులు చిత్తులు వేసుకోవాలి. ఇప్పుడు అదే షాద్నగర్లో వీర్లపల్లి శంకర్ సామాజిక వర్గం చాకలి కులం అయినప్పటికీ కూడా అక్కడ ఒక ప్రతాప్ రెడ్డి అని చాలా దగ్గర సీఎం క్యాండిడేట్, అంటే సీఎంకు రిలేషన్ వాళ్ళు, అయినా కూడా టికెట్ విషయంలో వీర్లపల్లి శంకర్ టికెట్ రాకుండా ప్రయత్నం చేయడానికి ఉన్నాడు. కానీ వీర్లపల్లి శంకర్ పార్టీకి కమిటెడ్, అగ్రవర్ణాలు అయినప్పటికీ కూడా, ఆయన ప్రతాప్ రెడ్డి శిష్యుడు అయినప్పటికీ కూడా ప్రతాప్ రెడ్డికి ఎప్పుడూ ఒబీడియంట్గా ఉండి ఆయన ఎమ్మటే ఉంటూ పని చేసుకుంటూ ఎక్కడ పరపక్షాలు లేకుండా చేసుకోవడం వల్ల సక్సెస్ అయింది. కాబట్టి ఇవాళ అతి తక్కువ సంఖ్యకు ఉన్నటువంటి సామాజిక వర్గం కూడా అక్కడ ఎమ్మెల్యే కాగలిగింది. అంటే అది మన వ్యూహాత్మకం, ఆయన పనిచేసే విధానం. ఎక్కడైనా సరే, ఏ సంఘమైనా, ఏ పార్టీ అయినా మన ఆలోచన విధానము అమలు చేయాలంటే, సక్సెస్ఫుల్గా రీచ్ కావాలంటే సమన్వయంతో పోవాలి. మనకు ఉన్నటువంటి ఆలోచనని పదులు పెట్టాలి. అవకాశాలు ఉన్న కాడ, అంటే సామాజిక పరంగా, సంఖ్యాపరంగా బీసీలలో ఎక్కువ ఉన్నటువంటి కులాలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాయనుకోండి, జెడ్పీటీసో, ఎంపీటీసో, సర్పంచో, ఆ నాయకత్వం వహిస్తున్న వాళ్ళు సంఖ్య తక్కువ ఉన్నటువంటి కులాలను చేర్చుకునేటువంటి ప్రయత్నం, ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు సమన్వయం ఏర్పడుతుంది అనేది నా ఆలోచన. ఎందుకు అనంటే, ఆర్థికంగా ఉండి సంఖ్యాపరంగా బలంగా ఉన్నప్పుడు అప్పర్
క్యాస్ట్ వాళ్ళని ఢీక్కోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎమ్మెల్యే స్థాయి అనేది ఆలోచన అనుకోండి. దానికి అరువులని మనం సపోర్ట్ చేయాలి. అన్ని కులాలు అన్ని బీసీ సంఘాలు సపోర్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి స్థానిక సంస్థల్లో కానీ మున్సిపాలిటీలలో కానీ రాజకీయంగా మన వాళ్ళని అలా చేదోడు వాదోడు నందిస్తే ఇది ఎక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా ఆ కులం ఈ కులం అనకుండా బీసీ అనే వాదం బలపడుతుంది అనేది నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఆలోచన సాధన సమితి సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తున్నాను.